ఈరోజు హార్వెస్టింగ్ అయితే చిక్కుళ్ళు, బొబ్బర్లు, ఇంకా బెండకాయలండి. 1 ఫ్లవర్ కూడా పిక్ చేశాను. అన్ని గ్రీన్ వెజిటబుల్స్ తోటి హార్వెస్టింగ్ అయితే జరిగింది. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము గార్డెన్లో కాసిన్ని బెండకాయలు, అలాగే ఇంకా కొన్ని బొబ్బర్లు ఉన్నాయి. అవి అయితే మనము హార్వెస్ట్ చేద్దామండి. టెర్రస్ పైకి అయితే వెళ్ళిపోదాం పదండి. బెండకాయలు అయితే నేను పిక్ చేస్తున్నాను. బెండకాయల తర్వాత మనము బొబ్బర్లు అయితే కట్ చేద్దాము. ఈ రోలో బాగానే పెట్టాను బెండకాయ మొక్కలు. ఇక్కడే ఇదిగోండి బొబ్బర్లు కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా కట్ చేద్దాం. వీటిని అలచందలు కూడా అంటారండి. ఇవి లేతగా ఉన్నాయి కదా, కర్రీ కూడా చేసుకోవచ్చు మనము. చూద్దాం ఎన్ని వస్తాయో ఈరోజు. అలచందలు, బెండకాయలు ఇవి రెండు అయితే హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇవన్నీ బొబ్బర్లే. ఇదిగోండి ఇక్కడ కూడా. ఇంకా అటువైపు మొక్కకి కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ అవేనండి. కర్రీ బాగుంటుందండి రోటీస్లోకి, ఈ అలచందలతో చేసుకునే కర్రీ. ఇదిగోండి ఇవన్నీ అవే. ఫాస్ట్గా అయితే పిక్ చేసేస్తాను, వర్షం వచ్చేలాగుందండి. అలచందలు వచ్చేసి నేను ఒకే రోలో కాకుండా ఇంకా అదర్ రోస్లో కూడా అక్కడ కొన్ని పెట్టానండి. ఈ అలచందల దగ్గరే కొన్ని బెండకాయ మొక్కలు కూడా పెట్టాను. ఈరోజు అన్ని గ్రీన్ వెజిటబుల్సే హార్వెస్ట్ చేస్తున్నానండి. బొబ్బర్లు, బెండకాయలు, ఇంకా వచ్చేసి ఈరోజు ఫ్లవర్స్ అయితే కొన్ని పిక్ చేద్దాం అనుకుంటున్నా, చూస్తాను. బంతిపూలు, రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఏ ఫ్లవర్స్ అవసరమైతే ఆ ఫ్లవర్స్ అయితే పిక్ చేస్తాను. అలాగే చిక్కుడుకాయలు కూడా బాగానే వస్తున్నాయండి. చిక్కుడుకాయలు కూడా పిక్ చేయాలి. ఈ రో అంతా ఎక్కువగా నేను బెండ మొక్కలు, బొబ్బర్లు పెట్టాను. చిక్కుడు పాదు వచ్చేసి స్టెప్స్ దగ్గర ఒకటి పెట్టాను, కార్నర్లో కూడా ఒకటి పెట్టాను. ఇప్పుడు చిక్కుడుకాయలు హార్వెస్ట్. బెండ మొక్కలు వచ్చేసి నేను ఒక 15-20 ప్లాంట్స్ దాకా పెట్టానండి. మనం ఆ మాత్రం పెట్టుకుంటేనే మన ఫ్యామిలీకి సరిపడా వెజిటబుల్స్ అయితే వస్తాయి. ఈ టబ్బులో కూడా కొన్ని బెండ మొక్కలు, అలచందలు పెట్టాను. అన్నీ మిక్స్డ్గా ఒకే టబ్బులో పిక్ చేస్తున్నా. చిక్కుడు పాదు వచ్చేసి నేను ఈ టబ్లో పెట్టానండి, కార్నర్లో. దీనికి ఒక తాడులాగా కట్టేసి పాదుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా అటాచ్ చేశాను. చిక్కుడుకాయలు కూడా బాగానే వస్తున్నాయి. ఈరోజు మనము అన్ని గ్రీన్ వెజిటబుల్సే హార్వెస్ట్ చేస్తున్నాం కదా, ఎన్ని వస్తాయో చూడాలి. చిక్కుడుకాయలు, చిక్కుడు పాదు వచ్చేసి నేను ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా పెట్టానన్నాను కదా, ఇక్కడేనండి. స్టెప్స్ దగ్గర కొన్ని గులాబీ మొక్కలు, బీరపాదు, చిక్కుడు పాదు, కాకరపాదు పెట్టాను. చిక్కుడుకాయలు కూడా చూడండి ఇలా బంచెస్ లాగా పడ్డాయి కదా, ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. పైన ఉన్న చిక్కుడు పాదుకి కొంచెంగా వచ్చాయి చిక్కుడుకాయలు మాత్రం. బీరపాదు కూడా మనకి మొగ్గ కూడా స్టార్ట్ అవుతుందండి. త్వరలో మనం బీరకాయలు కూడా హార్వెస్ట్ చేస్తాము. ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, అలాగే పిందెలు కూడా పడుతున్నాయి. ఇక్కడ మొత్తం గ్రీనిష్గా అల్లుకపోయిందండి కాకరపాదు, బీరపాదు, చిక్కుడు పాదుతోటి. ఇంకా వీటి కింద వచ్చేసి మొత్తం రోజ్ ప్లాంట్సే పెట్టాను. రోజ్ ప్లాంట్స్ కూడా రకరకాల గులాబీ మొక్కలైతే పెట్టానండి. ఈరోజు హార్వెస్టింగ్ వీడియో అయితే చిక్కుడుకాయలు కాసిన్ని
బొబ్బర్లు, వీటిని అలచందలు కూడా అంటాం కదా. కాసిన్ని బెండకాయలు అయితే పిక్ చేశాను. అన్ని గ్రీన్ వెజిటబుల్స్ తోటి బాస్కెట్ అయితే ఇలా ఫుల్ అయిపోయింది. ఇంకా నా బ్యాక్ సైడ్ ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఒక ఫ్లవర్ అయితే ఈరోజు మనం పిక్ చేసుకుందాం. రోజ్ ఫ్లవర్స్ అయితే ఇలా చెట్టు నిండా వస్తున్నాయండి. ఒక ఫ్లవర్ అయితే పిక్ చేస్తున్నాను. ఇదిగోండి, ఒక్క ఫ్లవర్ మాత్రం పెట్టుకోవడానికి పిక్ చేశాను. ఇంకా మిగిలినవన్నీ చెట్టు మీదే ఉంచాను. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. అన్ని గ్రీన్ వెజిటబుల్స్ తోటి హార్వెస్టింగ్ అయితే జరిగింది. ఇక్కడ నా వెనక సైడ్ ఉన్న పాదు వచ్చేసి బీరపాదండి. వీటికి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా బీరకాయలు కూడా రావడానికి టైం అయితే మొదలైంది. ఇంకా మనము నెక్స్ట్ వీడియోస్లో బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు అన్ని గ్రీన్ వెజిటబుల్స్ తోటి హార్వెస్టింగ్ అయితే జరిగిందండి. అలాగే 1 ఫ్లవర్ అయితే పిక్ చేశాను. ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. గులాబీ పువ్వులు అయితే ఈరోజు క్రీమ్ కలర్ గులాబీ అయితే పిక్ చేశాను. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.